ఆదానిపై చర్యలు తీసుకుని జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ అండతో గౌతమ్ ఆదాని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అదాని వెంటనే అదాని వెంటనే ఏబీసీని వెంటనే ఏబీసీని వెంటనే అదాని వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెంటనే న్యాయం చేయడానికి అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే అదే విధంగా మనం శక్తి అభియాన్ తీసుకొని వచ్చాము. దీనికి మెయిన్ గోల్ ఏంటంటే మన మహిళలు 50% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఇస్ విమెన్స్. వారికి ఒక రాజకీయ పరంగా ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఇది శక్తి అభియాన్ లాంచ్ చేశాము. దీన్ని కూడా మనం గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే మహిళలకి కూడా రైట్ ఆపర్చునిటీ ఉండాలి, కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉండాలి. సో మనం శక్తి క్లబ్స్ ద్వారా అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ నాన్ పొలిటికల్ మహిళల కోసం ఇందిరా ఫెలోషిప్ ద్వారా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నాము. సో దట్ దే కెన్ రిప్రజెంట్ దెమ్సెల్స్ పొలిటికలీ రైట్ ఫ్రమ్ ద విలేజ్ లెవెల్ టు స్టేట్ లెవెల్ టు అసెంబ్లీ లెవెల్ టు పార్లమెంట్ లెవెల్. దానికోసం శక్తి అభియాన్ ఉంది. Through these two campaigns, I am urging and requesting all the youth in Andhra Pradesh to get united, join hands with Indian Youth Congress and me